దేవుని నామానికి వందనాలు. ఈరోజు పగటి వేళ ఈ రీతిగా దేవుడు మనల్ని కలిపి తీసుకొచ్చారు. ఈరోజు పగటి వేళ దేవుడు ఈ రీతిగా మొదటిగా దేవునికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలుపుతున్నాను. వేదిక మీద కూర్చున్న దేవుని యొక్క దాసులందరికీ వందనాలు. వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు. నాకు తెలుసు చాలా వేడిగా ఉంది అని నాకు తెలుస్తుంది, కానీ త్వరగా దేవుని యొక్క సన్నిధిలో మనం వాక్యం వినేసి మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యం మనం చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. ఎబ్రీ పుస్తకం 11వ అధ్యాయం 1వ పదం. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో మనం విశ్వాసం గురించి చూడగలిగి తీరుతున్నాం. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అన్నది అతి ప్రాధాన్యత చెందినది. అయితే విశ్వాసం గురించి అక్కడ చెప్పుచున్న ఒక మాట, ఏది చూడకుండా దేవునిని నమ్మగలిగి తీరాలి. అంటే ఏది మనకి చూడకుండానే మనం నమ్మగలిగి తీరేంతటి ఉండాలి. దేవునిని మనం చూడలేదు, కానీ దేవుడు ఉన్న దేవుడు, దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు, దేవుడు మనతో కలిసి సంచరించుచున్న దేవుడు. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 చెప్తుంది, మనం విశ్వాసము ద్వారా నడిచిన వాళ్ళమే, వెలుచూపు బయట చూపు వలన నడిచిన వాళ్ళం కాము. మనం నడిచేది విశ్వాసము ద్వారానే. దానికి మంచి ఉదాహరణ అబ్రహాముని పిలిచి అడిగితే చెప్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం చెప్తున్నది, ఒకరోజు దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై అబ్రహాముతో దేవుడు చెప్తున్న ఒక మాట, నీ ఊరు, దేశం, కుటుంబం, సర్వస్వాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించిన దేశానికి ప్రయాణం అవ్వు. దాని అర్థం విశ్వాసం ఉన్నవాడు దేవుని మాటను వింటాడు. అబ్రహాముకి దేవుని మీద విశ్వాసం ఉండేది, కానీ అబ్రహాముకి దేవుని ప్రణాళిక తెలియలేదు. కానీ అబ్రహాముకి ప్రణాళిక ఇచ్చిన దేవుడు ఎవడో అర్థమైంది. నీకు ప్లాన్ తెలియకపోయినా పర్వాలేదు, నీకోసం ప్లానింగ్ చేసిన దేవుడు ఉన్నాడని తెలిసే చాలు. అందుకే అబ్రహాం దేవుని మాటను నమ్మి ప్రయాణం అయ్యాడు. ఈ పగటి వేళ రేపటి భవిష్యత్తు నీకు తెలియదు, రేపేం జరుగుతుందో నీకు ఆలోచన ఉన్నది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది, నువ్వు ఆ విషయంలో చింతించాల్సిన అవసరము లేదు. మాట్లాడుతున్న దేవుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించుచున్నవాడు. అందుకే దయచేసి చూపుతో నడవడానికి ప్రయత్నం చేయమాకండి. మన కన్ను మనల్ని మోసం చేసి తీరొచ్చు, కానీ విశ్వాసం దేవుని మీద అయ్యి ఉండి తీరితే అది ఏనాడు మనల్ని నష్టపరిచేది కాదు. అందుకే అబ్రహాము లాగా మనం కూడా విశ్వాసముతో నడుద్దాం, విశ్వాసముతో దేవుని సేవించి తీరుదాం, విశ్వాసముతో దేవుడు చేయడానుకున్న దాని కొరకు వేకుగా ఉందాం. అందుకే దేవుని బిడ్డలు విశ్వాసముతో నడిచి తీరాలి. దేవుడు సర్వశక్తివంతుడు, అన్ని విషయంలో చాలిన దేవుడు. అందుకే అబ్రహాము కుటుంబం, ఇల్లు అన్ని విడిచిపెట్టాడు. ఆయనకి కుటుంబం దేవుడిగా మారాడు, ఆయనకే అన్ని దేవుడిగా మారి తీరింది. ఆయనకున్నవన్నీ దేవుడిగా ఆశ్రయించుకు తీరాడు. అందుకే ఆయనకి మరి కుటుంబము, సహవాసము ఏమీ అక్కర్లేకుండా పోయింది. అందుకే ఈరోజు నేను చెప్పి తీరగలిగే మాట, విశ్వసించిన దేవుని బిడ్డలు విశ్వాసానికి ఆధారం చేసి నడవాలి. రెండోదిగా బైబిల్ చెప్తున్న ఒక మాట, రోమా పత్రిక 10:17 వచనం చెప్తున్న మాట, 17 ପଦ
చదవక్కర్లేదు. వినుట వలన విశ్వాసం వచ్చి తీరుతున్నది. విశ్వాసం ఎలాగొస్తున్నది? మొదటిది విశ్వాసం దేవుని మాటను దేవుడు మాట్లాడేటప్పుడు మనకు అర్థమై తీరుతున్నది. రెండోది దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు విశ్వాసం వచ్చి తీరుతున్నది. అందుకే యోహాను సువార్తలకు పుస్తకం మొదటి వచ్చిన చెప్తున్న ఒక మాట, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడై ఉండెను. అదే 14వ వచనానికి వచ్చినప్పుడు ఆ వాక్యము శరీర రూపాన్ని ధరించుకు తీరి నీ మధ్యన మా మధ్యన నివసించి తీరేంతటిగా యేసుగా మారి తీరాడు. దాని అర్థం విశ్వాసం శరీరంగా మారి తీరాలి. అబ్రహాముకు విశ్వాసం ఎలాగ అర్థమై తీరి? దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు విశ్వాసం అర్థమై తీరింది. ఆయన దేవుని మాటను ఆలకించుకు తీరి అదృశ్యముగా ప్రయాణం అవ్వడానికి ప్రారంభించాడు. అందుకే ఆయనలో విశ్వాసం పెరగడానికి ప్రారంభించి తీరింది. అందుకే అబ్రహాం ప్రయాణంలో అధికంగా దేవుని మాటను వినడానికి ప్రయత్నం చేశాడు. నీ విశ్వాసం దేవుడై తీరితే నీ విశ్వాసం దేవునికి శరీర రూపతనిచ్చే తీరగలుగుతుంది. మా పురుగు కూడా శరీరం పరివర్తన అలాగై తీరితే మళ్ళీ నీవు ఏం చూడక్కర్లేదు, బయట చూపు నీ చూడక్కర్లేదు. అందుకే ఎల్లప్పుడూ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుండేవారు. నేను దేవునికి సేవించడానికి కూడా కారణం ఏంటో తెలుసా? నేను సేవించిన దేవుడు నాతో మాట్లాడిన దేవుడు, నేను సేవించిన దేవుడు నన్ను బలపరిచిన దేవుడు, నేను సేవించిన దేవుడు నా దగ్గరకు వచ్చిన దేవుడు. అందుకే ఈ రోజుల్లో విశ్వాసంలో పెరగాలి అంటే వాక్యం అధికంగా వినాలి. ఎంత అధికంగా వాక్యం వింటామో అంత విశ్వాసంలో ఎదుగుతాం. మొదటి రోజు నువ్వు ఎప్పుడు వాక్యం విని మారు మనసు పొందావు, ఆ రోజు దేవుని యొక్క వాక్యముతో ఒక శరీరం ధరించబడి తీరింది. ఆ శరీరం ఎదిగి ఒక పూర్ణ పురుషుడుగా మారి తీరాలి. అందుకే దేవుని యొక్క వాక్యం వినుట వలన విశ్వాసం వచ్చి తీరుతుంది. అధిక వాక్యం వినాలి. అందుకే కదా ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వములో ఉన్నప్పుడు మోషే నోటి నుంచి దేవుని ఒక వాక్యం వినడానికి ప్రారంభించారు. ఆ వాక్యం వారిని బలపరిచి తీరింది. అందుకే వారు వారి దేశాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారు. అరణ్య మార్గములో దేవుడు వారిని నడిపించుకు తీరారు. వారిని అభ్యంతర పరిచి తీరేందుగా ఎర్ర సముద్రం వచ్చింది. ఇరుపక్కల విపరీతంగా ఏముంది? అరణ్యము. వెనక్కేమో పర్వతన సైన్యము. 4 పక్క ఇరుక్కుపోయి తీరారు. అప్పుడు ఎవరి మాట? మోషే ఒక మాటను ఆలకించడానికి ప్రారంభించి తీరారు. మోషే చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? నీ వెనక కనిపిస్తున్న శత్రువుల సమాజము మరి నీకేనాడు కనబడి తీరదు. కారణం ఏంటిది? నువ్వు బయలుదేరింది దేవుని నమ్ముకొని. అలాగై తీరితే ఎర్ర సముద్రం నీ కొరకు త్రోవనిచ్చుకోగలిగి తీరుతుంది. ఈ పగటి వేళ విశ్వాసంలో నడిచిన నీవైతే నీ ముందు ఎర్ర సముద్రం ఉంటే నీకు త్రోవ ఇస్తుంది. 2 పక్కల అరణ్యం ఉండొచ్చు, అట్టించి దేవుడు నిన్ను నడిపించాడు. వెనక్కి నిన్ను చంపడానికి పరో సైన్యం వచ్చి తీరదు. వస్తారు, వారిని నేను చేయలేరు. దేవుడు అక్కడ చేసిన అద్భుతం ఏంటిది అంటే, నిర్గమకాండం 14వ అధ్యాయం చదివితే జత్రపుస్తక 14వ అధ్యాయం దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రాన్ని దాటించినట్టుగా బైబిల్ అక్కడ ప్రస్తావిస్తున్నది. దాని అర్థం విశ్వాసములో ఉంటే దేవుడు నిన్ను దాటించుకొని తీసుకెళ్లే దేవుడు.
మూడోదిగా విశ్వాసం గురించి బైబిల్ చెప్పే ఒక మాట, విశ్వాసం వాక్యం ద్వారా విన్నారని ఇందాక నేను చెప్పాను. విశ్వాసం ఉన్నవాడు క్రియలు చేసి తీరాలి. ఫెయిత్ నీడ్ యాక్షన్. విశ్వాసం క్రియకి ఆధారమై ఉండి తీరాలి. ఇశ్రాయేల్ ప్రజలకు విశ్వాసం ఎవరి మీద? దేవుని మీద ఉండేది కాబట్టి ఐగుప్త దేశం విడిచిపెట్టారు. అబ్రహాము ఇశ్రాయేల్ ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టి తీరాడు. అబ్రహాం అన్నిటిని విడిచిపెట్టి తీరాడు. విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, విశ్వాసముతో ఉన్న క్రియలు కూడా ఉండి తీరాలి. నేను ఈరోజు పగటి వేళ నిన్ను కడుగుతున్న ఒక మాట, నీ విశ్వాసం ఉంటే క్రియలేవి. నోహాకి పిలిచి అడిగితే నోహా చెప్తాడు, నోహాకు విశ్వాసం దేవుని మీద ఉంది. అప్పుడే దేవుడు నోహాతో మాట్లాడేది, నీవేం చెయ్యాలి? ఒక ఓడని తయారు చేయి. ఎందుకు తయారు చేయమని చెప్పారు? దేవుడు భూమిని వర్షముతో ఏం చేయడానికి కోరుచున్నారు? నాశనం చేయాలని కోరుచున్నారు. అప్పటి వరకు భూమిలో వర్షం పడలేదు. అప్పటి వరకు వర్షం మనుషులు చూడలేదు. వర్షం చూడనప్పుడు దేవుడు చెప్తున్నారు, ఓడగట్టుకో. దేవుడు నీతో విశ్వాసముతో మాట్లాడితే కట్టడానికి నీకు సందేహం రాదు. సందేహం వచ్చిందంటే దేవుడు కాదు నీతో మాట్లాడింది. నీ దేవుడు సందేహపరిచే దేవుడు కాదు, విశ్వాసములో బలపరిచే దేవుడు. అలాగైతే విశ్వాసములో నోహాబు కట్టించిన ఓడ సాక్షాత్ యేసుక్రీస్తు వారే. నీ విశ్వాసం యథార్థత ఇది తీరితే నాకు అందులో యేసయ్య కనబడతాడు. అర్థం కాలేదు అనుకున్నా నేను చెప్పింది. నీ విశ్వాసం దేవుని మీద అయ్యుండి తీరితే నీ నడకలో నేను యేసయ్యను చూడగలను. నువ్వు కట్టే దాంట్లో నేను యేసయ్యను చూడగలుగుతాను. నువ్వు మాట్లాడే దాంట్లో నేను యేసయ్యను చూడగలుగుతాను. నువ్వు ప్రార్థన చేసే దాంట్లో నేను యేసయ్యను చూడగలుగుతాను. నువ్వు అన్య భాషలు చెప్తే నేను అందులో యేసయ్యను చూడగలుగుతాను. నువ్వు ఏం చేసినా నాకు యేసయ్య కనబడతాడు. కారణం ఏంటి? అది విశ్వాసం అయితే నీ క్రియలు ఏం చేస్తుంది? విశ్వాసము ద్వారా అయి తీరితే అది యేసయ్యగా మారి తీరొచ్చు. అందుకే నోహావు ఎవరిని ఓడని కట్టుకున్నాడు? ఆ ఓడ యేసుక్రీస్తే. దాని అర్థం నోహా మీదకి రావాల్సిన ప్రళయం దేవుడు ఓడ మీదకి పంపించారు. హలో, నోహా మీదకి రావాల్సిన జలప్రలయము, నోహా మీదకి రావాల్సిన వర్షము, నోహా ఓడ లోపలికి ఎక్కాడు కాబట్టి ఓడ మీదకి వచ్చింది. అలాగైతే పగటి వేళ నేను చెప్పే మాట, నీ విశ్వాసం దేవుని వాక్యం ద్వారా అయితే, నువ్వు వెదు చూపుల వలన కాక విశ్వాసం ద్వారా నడిచిన వాడైతే, నీ విశ్వాసముతో ఉన్న క్రియ ఉంటే అది యేసయ్య అయి తీరితే నీ మీదకి జల ప్రళయం రాదు, నీ మీద వర్షం పడదు, నిన్ను వర్షం ముంచివేసి చంపదు. నువ్వు అక్కడి నుంచి విడుదల పొందేది తీరుతావు. నోహా యొక్క ఓడ ఏమై తీరింది? వర్షం వచ్చేటప్పుడు తేలడానికి ప్రారంభించింది. నీ విశ్వాసం యేసయ్యగా కనబడి తీరితే, నీ విశ్వాసం క్రియగా యేసయ్యగా కనబడితే, ఏది నిన్ను ముంచుతాది అనుకుంటుందో అది నిన్ను తేలేంతగా తీసుకెళ్తాయి. జూట तुमको बुड़ाई देबो बोली भाबिलो सेटा तुमको भाषे के नबा पैसा आजो करियो బైబిల్ చెప్తున్నది నోహాకి స్టీరింగ్ లేదు, సారీ ఓడకి స్టీరింగ్ లేదు. రైతులు ఎక్కడ చెప్పాలి? ఓడకి ఇంజిన్ లేదు. ఓ లోడ్ ఇంజిన్ లేదు, ఓడకి స్టీరింగ్ లేదు, ఓడకి ఏం లేదు, యాంకర్ లేదు.
స్టీరింగ్ లేని బండి ఎట్లా నడుస్తుంది? కాదురా నాయన, నా విశ్వాసము క్రియలతో ఉన్నది. నీకు ఓడే కనబడుతుంది, నాకు యేసయ్య కనబడుతున్నాడు. నా యేసయ్య ఓడై తీరితే నా క్రియ విశ్వాసం ద్వారా అయితే దానికి స్టీరింగ్ అక్కర్లే, ఇంజిన్ అక్కర్లే, ఎదిరించేది ఏది రాదు. హల్లెలూయా. ఓడని యేసయ్యని ఎదిరించడానికి ఎవడు రాలేడు. ఉన్నారా నాతో కలిసి? ఉన్నారా నాతో కలిసి? హల్లెలూయా. వర్షం ఓడ మీద పడింది, నీళ్ళు ప్రవాహం ఓడ మీద పడింది. విశ్వాసముతో ఉన్న వారికి ఏ హాని కలగలేదు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నది అర్థమవుతున్నదా? బుద్ధిపడుతుంది ముఖోయవాట. విశ్వాಸ ಜಾತ್ರಾ रे जत्ते माट आइलेवे माट खाइवाटा दिसुगा. विश्वास जात्रा रे जत्ते माट आइलेवे माट खाइवाटा दिसुगा. चुपचाप माटे खाउतवा दिसु सहित बहुत बोले गला. हालेलुया हालेलुया. విశ్వాసం మాత్రం ఉంటే చాలు. విశ్వాసంతో ఉన్న క్రియ కూడా ఉండాలి. ఇందాక అయ్యగారు చెప్పారు, ఈ చర్చి కట్టించినప్పుడు ఎన్నెన్నో ప్రతిశోధనలు ఎక్కడ ఉండేవి అని. చాలా సంఘం వేదన పడి వెళ్ళింది. విపరీతంగా చితకబాదేశారు, విపరీతంగా చితకబాదేశారు అందరినీ. కానీ లోకానికి ఏం కనబడిందో తెలుసా? ఊర్లో ఉన్న వాళ్ళకి ఏం కనబడింది? విశ్వాసంలో ఉన్న క్రియ యేసుక్రీస్తు నీలో నుంచి కనబడాలి. అయ్యగారు జైలుకి వెళ్ళారు, పాస్టర్ గారు విశ్వాసులు జైలుకి వెళ్ళారు, గొడవలు అయింది, అన్ని అయింది. ఎవరు కనబడ్డారు? యేసయ్య కనబడ్డాం. అర్థం కాలేదు అనుకుంటా. హలో, అందుకే ఇప్పుడు ఎవడైతే ఏం చేయడానికి రావట్లే. వాళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళని తాకితే వీళ్ళు గురువు వస్తాడు. రైతులు చెప్పలేదు నాకు. ఈ ఓడ మీదకి ఏ గాలి వచ్చినా తగిలింది మాకు కాదురా నాయనో. గట్టిగా ఒకసారి ప్రైజులాడు చెప్పండి. విశ్వాసం మాత్రం ఉంటే సరిపోదు, విశ్వాసంతో ఉన్న క్రియలు ఉండి తీరాలి. హల్లెలూయా. అందుకే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నది. 11వ అధ్యాయం 6 దଉଛି. విశ్వాసము లేకుండా విశ్వాసం నొత్తిలే ఈశ్వరంకు సంతుష్ట పాత్ర అయిపోయి. హలో, అవిశ్వాసి అయితే దేవునికి సంతోషపరచలేవు. హలో, ఉన్నారా నాతో కలిసి? విశ్వాಸ ଥିଲେ పరమేశ్వరంకు సంతుష్ట కొరిపారివు. దాని అర్థం నీ జీవిత ప్రయాణంలో ఏముండాలి? విశ్వాసం ఉండి తీరాలి. అందుకే యేసయ్య వెనకతల ఒక స్త్రీ, 12 సంవత్సరాల రక్తస్రావిని స్త్రీ వచ్చింది. మార్కొస్ వార్త 5వ అధ్యాయంలో మాటలు ఏం చెప్పేది? 12 సంవత్సరాల నుంచి ఆమె శరీరం నుంచి ఏం కారుతుంది? రక్తం కారుతూనే ఉంది. ఊరోళ్ళకి చెప్తే ఊరోళ్ళు రాళ్ళు కొట్టి చంపేస్తారు. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక మంది వైద్యులు ఆమెను తాకారు, చికిత్స చేశారు, ఏం జరగలే. చివరికి కేసు ఎవరి దగ్గరికి తీసుకొచ్చింది? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. ఏమనుకుంది? యేసయ్యకి చెప్పకుండా నా కేసు నేను ఇచ్చేస్తాను. యేసయ్యకి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా నేను మౌనంగా నా కేసు నేను ఇచ్చి తీరుతాను. ఆమె ఏం చేసింది? యేసయ్య వెనకాతల నడిచి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నా రక్తం ఆగిపోతుందని నమ్మింది. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లే, యేసయ్య దగ్గరికి వచ్చేస్తే చాలు. అందుకే ఇందాక నేను ఫెయిత్ విల్ బ్రింగ్ యూ టు జీసస్. యేసయ్య దగ్గరికి నేను తీసుకొస్తుంది విశ్వాసం. యేసయ్య అయితే ఈమె యేసయ్య దగ్గరికి వచ్చింది, వస్త్రం తాకింది, ఏమాగింది? రక్తధార ఆగింది. ఎంతో మంది యేసయ్య వెనకాతల నడిచారు.
ବହୁତ ଜଣ ଯୀଶୁଙ୍କର ପଛେ ପଛେ ଚାଲିଲେ, అందరు మాపు డాడీ ତାର ଉପରେ ଶକ୍ତି ବ୍ୟାପରିତ ହେଲା ନାହିଁ। అందరి నోటి శక్తి హోవాటే హలో హలో హలో, ఎందరో యేసయ్యని వెంబడించారు, అందరి మీదకి శక్తి వ్యాపరించలేదు। ఎక్కువగా మాపు డాడీ హత్తరు మాత్రం అందరి నోటి శక్తి శిష్యులు వెంబడించారు, వారి మీద శక్తి వ్యాపరించలేదు। వాడు శిశువు డాడీ హత్తరు మాత్రం శక్తి అలా ఈ సహోదరి మీదకి శక్తి ఏం చేసింది? వ్యాపరించి తీరింది। శక్తి వ్యాపరతే హలో, విశ్వాసం యేసయ్య దగ్గరికి నేను తీసుకురావడం మాత్రం కాదు, యేసయ్య లోపల ఉన్న కొన్ని శక్తి నీలో కాంపరాదు। శక్తి మా అయ్యుండొచ్చు, అది నీ రక్తస్రావాన్ని ఆపివేసి తీరొచ్చు। నాకు ఆశ్చర్యం కలిగింది, తన రక్తస్రావం ఆగింది అన్నది కాదు। నాకు ఆశ్చర్యం కలిగింది ఏప్రిల్ 11/11/6 ఆమె చేసిన చేష్ట దేవునికి నచ్చింది। সে করিবা সে কার্য পর যিশুকে সেটা ভালো লাগিলা। హలో, ఆమె యేసయ్య వెనకాతలు వెళ్ళి తాకింది, యేసయ్యకి నచ్చింది। యేసయ్య వెనకాతల శిష్యులు తిరిగింది, యేసయ్యకి నచ్చిందో లేదో అడగలేదు। అర్థం కాలేదు అనుకుంటా, মুখে বুঝি পারলো না। যিশুর পছরে পছরে শিশু মানে বলিলে যিশুকে সেটা পছন্দ হেলা কি নাই যেমন জানতে। కానీ ఈ ఆడపిల్ల విషయంలో యేసయ్య చెప్పే మాట ఏంటో తెలుసా? నాకు ఇష్టం అనిపించి తీరంతలు ఎవరో నన్ను తాకారు, విశ్వాసములో ఎవడో నన్ను తాకి తీరాడు, విశ్వాసములో నాలో నుంచి ఏదో ఒకటి వెళ్ళింది। ఈ రోజు దేవుడు నీ జీవితంలో కూడా అదే చేయగలిగి తీరుతాడు। హలో, ఈ పగటి వేళ విశ్వాసముతో ఏం చేయాలి? యేసయ్యని సంతోషపరిచి తీరాలి। ప్లీజ్ గాడ్, దేవునిని సంతోషపరచుకో। ఎలా? విశ్వాసము ద్వారా। హలో, నీకు ఇచ్చిన విశ్వాసం ద్వారా యేసయ్యకి ఏం కలగాలి? చివరి మాట ఇది చెప్పి ముగించేస్తా। ఆదాం హవ్వలను దేవుడు ఎక్కడ ఉంచారు? తోటలో ఉంచారు। దేవుడు ఏర్పాటు చేసిన తోటది। దేవుడు వారిని ఎందుకు ఆ తోటలో ఉంచారు? ఆ తోటను ఏం చేసుకు తీరాలి? చూసుకోవాలి, సేద్యపరచుకొని బాగుపరచుకోవాలి, అన్ని చేసుకోవాలి। దాని అర్థం దేవుడు న్యాయాలు ఎవరిని నమ్మారు? ఆదాం హవ్వలను నమ్మారు। హలో, దేవుడు ఏమని నమ్మారు? దే విల్ ప్లీజ్ మీ, నన్ను వారు సంతోషపరుస్తారని। నన్నంటే నన్ను కాదు, దేవుణ్ణి సంతోషపరుస్తారని। హలో, దేవుడు నీకు సంఘం ఎందుకు ఇచ్చారు? ఎవరికి సంతోషం రావాలి? నువ్వు ఈ చర్చికి రావడం వల్ల ఎవరికి సంతోషం రావాలి? అయ్యగారికి కాదు, విశ్వాసాలకి కాదు, ఎవరికి సంతోషం రావాలి? హలో, ఏదేని తోట కూడా ఒక తోటే, సంఘం కూడా ఒక తోటే, ఇది ఒక తోటే, ఏదేని తోట కూడా ఒక తోటే। ఆ తోటలో ఆదాము ఉన్నాడు, ఈ తోటలో కడపటి ఆదాముగా ఉన్న సంతానములు ఇక్కడ ఉన్నారు। సో విశ్వాసము ద్వారా ఏం చేయాలి? సంతోషపరచాలి। సంతోషపరిచిన వారిని చేర్చుకోవడానికి ఆయన వస్తున్నది। సంతోషపరచని వాడిని చేర్చుకోవడానికి ఇంకోటి వస్తాడు। ಸಂತೋಷ ನೋ ಕೊರವಾ ಲೋಕಕ್ಕೂ ನೆಬ್ಬಪ್ಪ ಅವಜನ ಅಯ್ಯೋ కేసాడా బొండకృష్ణ అంత్యక్రీస్తు వస్తాడు। క్రీస్తుతో వెళ్తావా? అంత్యక్రీస్తు నిర్ణయం నీది। అందుకే విశ్వాసము ద్వారా ఏం చెయ్యండి? దేవునిని సంతోషపరచండి। అందుకే దేవుడు దానికి మీ అందరిని సహాయపరిచి తీరునుగాక। ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని దీవించునుగాక। ఇంతసేపు సమయాన్ని ఇచ్చిన అదే రీతిగా వాక్యాలు విన్న దేవుని బిడ్డలకు అందరికీ వందనాలు తెలియబోతున్నాను। దేవుడు మీ అందరిని దీవించునుగాక।